జిల్లాలది మరో ఫార్మసిటీ కథేనా? హాట్ టాపిక్ జిల్లాలపై సీఎం కామెంట్స్. 33 జిల్లాల అవసరమా అన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా విభజించారని విమర్శలు. జిల్లాల విభజనను పునర్సమీక్షిస్తామని హేతుబద్ధీకరిస్తామని వ్యాఖ్యలు. సీఎం మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ. ఇవి కూడా ఫార్మసిటీ బాపతేనా? రేవంత్ మాటల్లో మర్మం ఏంటి? ఫార్మసిటీ మాటలే, ఎందుకంటే ముందు అన్న అంటాడు, తర్వాత వెనక తీసుకుంటాడు. గదే అంటాను. ఫార్మసిటీ మాటలేనా అంటే ఈయనకు పూర్తిగా అవగాహన లేకముందే 33 జిల్లాలు అవసరం అంటాడు. 33 జిల్లాలు కాదు, ఇంకో 4 జిల్లాలు కూడా చేయవచ్చు. ములుగు ఎక్కడో ఉన్నది, మరి వరంగల్కి ములుగుకి మధ్య 120-130 కిలోమీటర్లు ఉన్నది. మరి దాన్ని డిస్టిక్ చేయకపోతే ఎట్లా? అంటే ఒక ప్రాణం ఏదైనా అపాయం జరిగితే పెద్ద ఆసుపత్రి వరంగల్లో ఉన్నది, ములుగులో లేదు. పెద్ద ఆసుపత్రికి రావడానికి, ఎంజిఎంకు రావడానికి 3.5 గంటల సమయం పడుతుంది. 100 కిలోమీటర్లు అంటే సహజంగా అది సింగిల్ రోడ్డు, హైవే కూడా కాదు. అంటే ప్రాణం గాల్లో కలిసిపోయినట్టేగా. మరి అదే జిల్లాలు పెంచుకుంటే, జిల్లాకొక్క పెద్ద ఆసుపత్రి ఉంటే అప్పుడు ఎట్లుంటుంది? 33 జిల్లాలు అవసరమా అంటే నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు కాబట్టి నీకు సమస్యలు తెలియదు, ఊరోళ్ళ సమస్యలు తెలియదు. పోనీ నీ నియోజకవర్గంలో ఎప్పుడన్నా ఉన్నావా అంటే అది తెలియదు. నీ నియోజకవర్గంలో నువ్వు ఉండవని మీరే ఒప్పుకున్నారు. అదే మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరే ఒప్పుకున్నారు. నేను నా నియోజకవర్గానికి ఎప్పుడు పోను, మా అన్నగారు చూసుకుంటారు అక్కడ అని మీరే అన్నారు. కాబట్టి 33 జిల్లాలు కాదు, ఇంకా అవసరమే ఉన్నాయి జిల్లాలు. కాకపోతే ఆ జిల్లాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి. విద్య, ఉద్యోగము, ఉపాధి, ఆసుపత్రులు ఇవన్నీ పెట్టాలి మీరు. రవాణా వ్యవస్థ ఇవన్నీ కల్పిస్తే మీరు జిల్లాలు చేసినందుకు ఏమైనా ఉపయోగకరం. ఉన్న జిల్లాలను కూడా వికిద్దామనే కథ ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు. వ్యక్తులు ఎవరైనా తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి. మరి ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తమ స్థాయిని మనసులో పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైనది. తమ స్వప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ పాలసీల విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వారి పరువే కాదు, ఆ పదవికి ఉన్న గౌరవం, రాష్ట్ర పరువు కూడా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రోజు ఒకలా, మరొక రోజు మరొకలా మాట్లాడడం, ఇవాళ రద్దు అని చెప్పి 4 రోజులు పోయాక రద్దు లేదని చెప్పడం, ఇలా విరుద్ధమైన ప్రకటనలు చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది ఆ టాపిక్ ఉంది. ఏ ఉద్దేశం అంటే నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఉన్న పలంగా ఎమ్మెల్యే గెలిచి మంత్రి చేయకుండా ముఖ్యమంత్రి అయ్యే వరకు మంత్రికి ఏం బాధ్యతలు ఉంటాయి, మంత్రి ఎంతవరకు ప్రవర్తించగలడు, మంత్రి ఏ పనులు చేయగలడు అనేది ఒక అవగాహన ఉంటుంది మంత్రిగా చేసిన ఆయనకు. ఆ మంత్రి ముఖ్యమంత్రి అయితే ఇంకేం చేయొచ్చు అనేది ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిండు 2-3 సార్లు, కానీ మంత్రి కాలే. మంత్రి అయితేనేమో మంత్రి పరిధి ఎంత, మంత్రి పనులు ఎంత అనేది తెలిసేది. హఠాత్తుగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయనకు అర్థమైతలేదు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం అర్థమైతలేదు. మీరు చూడండి, ఈయన ఎక్కడ కనబడతలేడు. మొత్తం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లే ఉంటాను. బట్టి విక్రమార్క గారు కూడా మంత్రిగా చేయలే, ఆయన కూడా చేయలే, ఆయన ప్రభుత్వ విప్పుగా చేసిండు. కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్లకు ఎవ్వరికి కూడా సరైన అవగాహన లేదు. దుద్దిల శ్రీధర్ బాబు గారు అంతకుముందు పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిండు. సీనియర్లలో ఎవరున్నారు, ఎవరు లేరు. కొండ సురేఖ గారు అప్పుడు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసిండు. ఇట్లా కొంతమంది ఉన్నారు, కానీ ఆ కొంతమంది రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేసే వ్యక్తులు కాదు. రాష్ట్రం మొత్తాన్ని అవపోసాన బట్టి అంగుళం ఇక్కడ ఏ సమస్య ఉన్నదనేది తెలిసిన వాళ్ళు లేరు, అసలు ఈ పార్టీలోనే లేరు. తెలంగాణ గురించి కానీ, తెలంగాణ సంస్కృతి, ఈయన జిల్లాకు సంబంధించిన సంస్కృతి తెలవచ్చు. ప్రతి 2 జిల్లాలకు ఒక రకమైన వైవిధ్యమైన వాతావరణం ఉంటుంది, వైవిధ్యమైన భాష కూడా ఉంటుంది. నల్గొండకు వరంగల్కు తేడా ఉంటుంది, వరంగల్కు ఆదిలాబాద్కు తేడా ఉంటుంది, వరంగల్కు నిజామాబాద్కు కూడా తేడా ఉంటుంది యాసలలో. తెలంగాణ అనగానే తెలంగాణ అంతా కలిసి ఒకటే యాస తిరుగు ఉండదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు, ఏం చేయాలో కూడా ఆయనకు పట్టాన అర్థమై సత్తలేదు.